హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము బోనాలు చేస్తున్నాం. అంటే మా ఏరియాలో ఇవాళ బోనాలు చేస్తున్నారు. నేను కూడా చేస్తున్నా. పెళ్ళైనప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. పెళ్ళవ్వక ముందు చేసిన పరమాన్నం చేసిన బోనం కోసం. ఆల్రెడీ బోనం రెడీ చేసేసిన కాబట్టి చూపించాలి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా బోనం రెడీ చేయడం అదంతా చూపిస్తాను. నా బోనం ఎట్లా చేసినా చూపిస్తాను. ఇక్కడ చేసిన, ఇందులో రైస్ పెట్టిన, ఇందులోనేమో పరమాన్నం పెట్టిన, ఇందులో పెరుగు పెట్టిన. నేను ఎప్పుడైనా పరమాన్నమే పెడతా, అందుకోసమే పెట్టిన. చాలామంది ఏమో రైస్ ఆకుకూర అట్లా పెడతారు. నాకు ఇదే అలవాటు కాబట్టి ఇట్లనే పెట్టేసిన స్వీట్. సరే, మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం. కంఫర్టబుల్ ఉందా నీకు? నాకు కంఫర్ట్ ఉంది. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం. జాగ్రత్త, మళ్ళీ నువ్వు వాటర్ తీసుకురాపో. సీలింగ్ తగులుతావు. అంత పొడుగేం లేను, భయపెట్టియకు నన్ను. వచ్చి మొక్కు, మంచిగా మొక్కు. మొక్కాలా? మొక్కు మంచిగా. ఇది అవసరం లేదా? అవసరం లేదు ఇక్కడ. సో గైస్, టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. స్టెప్స్ దిగుతున్నాం. నాకైతే భయం వేస్తుంది. స్టెప్స్ వంగి చూడలేకపోతున్నా. మెల్లిగా దిగు. ఫైనల్గా సక్సెస్ఫుల్ కిందకి అయితే దిగేసిన బోనం పట్టుకొని. చూస్తే అయితే ఓకే. బాగా బరువు అవుతుందంట. బాగా మెల్లిగా మెల్లిగా. అమ్మ కూడా అప్పుడు చిన్న బోనమే చేస్తుండే. నేను ఇప్పుడు ఇది పెద్ద అయితే కొంచెం బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. పట్టు. చిన్నగా కొంచెం తీసుకెళ్ళాలా మళ్ళీ? సో గైస్, మనం టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారికి బోనం అయితే ఇచ్చేసినాము. ఇంకా మంచిగా దండం పెట్టుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఒక్క బోనానికి 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నాం. భక్తి అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. మా ఆయన పెద్ద భక్తుడు. ఫైనల్గా మా బోనం అయితే అయిపోయింది. అమ్మవారికి బోనం ఎక్కిచ్చేసి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేసుకుందాం తినడానికి? ఇంకేముంది, వండుకొని తినడమే. ముక్కలేందే ముద్ద దిగదు. ఇప్పుడు మనకు ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలి. అక్కడ మేము యాక్చువల్గా కోడిని కట్ చేయాలి, కానీ కట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ ఇయర్ కోడి కళ్ళు ఇవి మెయిన్. అంటే ఊర్లలో ఇవి మెయిన్గా కోడి కళ్ళు యాట ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో నేను ఫస్ట్ టైం చేయడం, అందుకే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ చేద్దాం. నేనైతే ఈరోజు పరమాన్నం చేశానని చెప్పా కదా. ఈ స్వీట్స్ ఏమో ఏంటది, కాజు కత్లీ ఏమో అన్న తీసుకొచ్చిండు. నిఖిల్ రస్కి కూడా తినిపించేస్తుంది. అన్న నేను ఒకటే. కిట్టు ఎట్లుంది చెప్పు. సూపరా? ఎట్లుంది బ్రో? చెప్పు. అద్భుతం. యాక్చువల్గా నాకు డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్ ఏం చేసిందంటే తక్కువ తినేసింది గ్యాప్లో. చేసే గ్యాప్లో ఒక్కోటి నోట్లో వేస్తే అవి కేజీ కాస్త ½ కేజీకి వచ్చేసినాయి. సో గైస్, మా పోతిరాజు అయితే ఇప్పుడు వచ్చిండు. ఏం పర్లేదు, నీకేంది, బాగున్నావు. టేస్ట్ చెప్పు. చంపేస్తారు అది, ఆలోచించి బాగుందని చెప్పు. అది బాగాలేకుండా బాగుందని చెప్పు. నీకు ఇక్కడ ఇంకో అన్న చెప్పు ఎట్లుందో. నిజంగా బాగాలేదంటే ఇంకోసారి పెట్టమన్నాడు. బాగుంది.
ఎందుకు పని చేసినావు? సో గాయస్ ఇవాళ మేము బోనాల్ స్పెషల్ ఏమేమి వండుకున్నామో చూపిస్తా. ఇది బగారా రైస్. ఇట్రా నువ్వు ఇట్రా. ఇదేమో చికెన్ ఫ్రై, అది మా ఆయనకు చాలా ఇష్టం అనమాట. ఇదేమో మటన్ గ్రేవీ కర్రీ బగారా రైస్లకి. ఇదేమో లివర్ ఫ్రై, రైతా. ఎలా తిందాం నడు లే. రివ్యూ చేయండి కదా అన్న, ఎందుకట్లా చూస్తున్నారు? ఏదో బాగా తింటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లి రోజు మటన్ లివర్ చికెన్ చేసింది. రేపు ఉంటుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇట్లా ఇవాళ మా ఫెస్టివల్ అయితే అయిపోయింది. ఫ్రెండ్షిప్ డే కూడా చేసుకున్నాం. ఫుల్గా తిన్నాం. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, లవ్ యూ ఆల్. చెప్పు బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాయ్.